హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో G+1 ఇల్లు లేదా డూప్లెక్స్ ఇల్లు అనేది మీరు కట్టుకోవాలని చూస్తున్నట్లయితే ప్రజెంట్ ఈ 2026లో టోటల్ గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, ఇంటీరియర్స్ తో సహా మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే పని అయితే గ్రౌండ్ ఫ్లోర్ కన్నా తక్కువ బడ్జెట్ అవుతుంది కదా అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి తక్కువ అవుతుంది, ఎంత తక్కువ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే కొంతమంది కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు, ఈ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ చెప్పలేదని. వీడియో మధ్యలో మనం ఎక్కడో చోట ఆ పాయింట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో అందుకే దయచేసి వీడియోని పూర్తిగా చూడమని చెప్తున్నాం. అలాగే ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. ఇక ముందుగా మనం స్థలం వచ్చేసరికి మీకు 2.5 సెంట్లలో ఇల్లు అనేది నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే, గజాల్లో చెప్పుకోవాలనుకున్నట్లయితే మీకు ఒక 120 గజాలు ఉన్నట్లయితే అందులో సెట్ బ్యాక్స్ అన్ని వదులుకొని ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఇల్లు అనేది నిర్మించుకుంటున్నట్లయితే మొత్తంగా కింద ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తం కలుపుకొని మనకి 2000 చదరపు అడుగులు అనేది రావడం జరుగుతుంది. 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. సో ముందుగా దీనికి సంబంధించి మెటీరియల్ అనేది ఎంత పడుతుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ మనం హౌస్ ప్లానింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. హౌస్ ప్లానింగ్ అనేది మనం సింపుల్ గా మన ఏరియాలో సిద్ధాంత్ గారు అనేది ఉంటారండి, వారిని పిలిపించుకొని ఒక వాస్తు ప్రకారంగా ఒక ప్లానింగ్ అనేది G+1 కి తీసుకున్నా, లేకపోతే డూప్లెక్స్ ఇంటికి తీసుకున్నా సుమారుగా మీకు ఒక 10,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. లేదు మీరు ఇంజనీరింగ్ పర్పస్ మీద వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఒక 30,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. లేదు కంప్లీట్ గా సైట్ ఇంజనీర్ గా ఒక ఇంజనీర్ ని పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఆయన డిమాండ్ మేరకు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, నోటీస్ చేసుకోండి. మనం తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలనుకున్నాం కాబట్టి సో మనం ఒక సిద్ధాంత్ గారి తరపు నుంచి ఒక వాస్తు ప్రకారం ఒక మంచి ప్లానింగ్ అనేది తీసుకుంటాం, 10,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ బోర్ అనేది వేయించుకోవడం జరుగుతుందండి. ఈ బోరు అలాగే మనకి మోటార్ అనేది మనం ఫిక్సింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఇది మనకి ఏరియాస్ ని బట్టి ఉంటుంది. సపోజ్ మనకి తెలంగాణ ఏరియా కావచ్చు, రాయలసీమ ఏరియా కావచ్చు, ఇక్కడ మిషన్స్ ద్వారా బోర్లు అనేవి తీస్తారు. సో అలా బోర్లు అనేవి తీసి మీరు ఒక ప్రాపర్ మోటార్ అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నట్లయితే 1,20,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. లేదు ఇటు కోస్తా ఆంధ్ర ఇటువైపు వచ్చినట్లయితే ఇటువైపు ఏంటంటే ఒక 20 అడుగులు తీస్తేనే మీకు వాటర్ అనేది పడిపోతాయి అనమాట. ఇది మాన్యువల్ గా తీస్తూ ఉంటారు. సో అలా తీసుకుని ఒక మోటార్ అనేది మీరు ఫిక్సింగ్ అనేది చేయించుకునే పని అయితే మీకు ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల బడ్జెట్ లో మీరు ఈ బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట, ఇంటికి సంబంధించి. ఇలా ఏరియాని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం భూమి పూజ అనేది చేసుకుంటామండి, శంకుస్థాపన. ఈ భూమి పూజకి సంబంధించి ఒక 15,000 రూపాయల వరకు కూడా మనకి ఖర్చు అనేది అవుతుంది ఆ రోజు. అలాగే పిల్లర్ గుంటలు అనేవి తీయించుకోవడం జరుగుతుంది. మనం 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో వేసుకుంటున్నాం కాబట్టి సింపుల్ గా ఒక 12 పిల్లర్లు అనేవి వేసుకుంటాం అనమాట. సో ఒక పిల్లర్ గుంట తీయడానికి మనకి 600 రూపాయల చొప్పున చార్జ్ చేస్తున్నారు. ఇది ఏరియాని బట్టి ఒక 100 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. సో 12 గుంటలకి 600 రూపాయల చొప్పున మనకి 7,200 రూపాయలు అనేది ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. ఇవన్నీ కామన్ ఎక్స్పెన్సెస్ అనమాట, ఇది అందరికి అయ్యే బడ్జెట్. అలాగే చాలా మంది హౌస్ పర్మిషన్ కూడా కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు. హౌస్ పర్మిషన్స్ కి వచ్చేసరికి మీకు G+1 అనేది మీరు ఇక్కడ కట్టుకుంటున్నారు కాబట్టి ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి పంచాయతీ ఏరియాస్ లో అయితే ఒక విధంగా కాస్ట్ అనేది తీసుకుంటారు, మెట్రో సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు, సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు. ఏది ఏమైనా మీకు సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా మీకు హౌస్ పర్మిషన్స్ కే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇంటి నిర్మాణంలోకి వచ్చినట్లయితే హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ సిమెంట్ బ్యాగ్స్ అనేవి చూసుకుందామండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ 900 బ్యాగుల నుంచి 1000 బ్యాగ్స్ వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఫర్ బ్యాగ్ అనేది మీకు 320 రూపాయల చొప్పున 900 బ్యాగులకే మనం చూసుకున్నట్లయితే 2,88,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే శాండ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. శాండ్ వచ్చేసరికి మీకు టోటల్ గా ఒక 40 యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ పడుతుంది. 40 యూనిట్లు అన్నట్లయితే మీకు 40 ట్రాక్టర్స్ అనమాట. సో ఒక ట్రాక్టర్ ధర మనకి 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. 40 ట్రాక్టర్లకు వచ్చేసరికి మనకి టోటల్ గా 2 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇది కాకుండా బేస్మెంట్ ఫిల్లింగ్ కి కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ అని ఉపయోగించుకుంటాం. దీనికి సంబంధించి మీకు 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది, శాండ్ కి కానీ మీకు ఫిల్లింగ్ చేసినందుకు మొత్తం కలుపుకొని అనమాట. అలాగే స్టీల్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. స్టీల్ వచ్చేసరికి మొత్తంగా 5 టన్నుల వరకు కూడా మనకి కావాల్సి వస్తుంది. పైన 2 స్లాబ్లు అనేవి వేసుకుంటాం కదా, 2 స్లాబ్లు కింద వేసుకునే పుట్టింగ్స్ అలాగే ప్లింత్ బీమ్స్ అన్నిటికి కలుపుకొని సో మనకి ప్రజెంట్ 1 టన్ను ధర అనేది 70,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి. మీకు బ్రాండ్ని బట్టి ఒక 2,000 రూపీస్ 3,000 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి మొత్తంగా 5 టన్నులకి 75,000 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 3,75,000 రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది.
నెక్స్ట్ ఇటుకలు అనేవి తీసుకుంటామండి. రెడ్ బ్రిక్స్ అనేవి. ఈ రెడ్ బ్రిక్స్ అనేవి టోటల్‌గా మనకి మొత్తం కింద పైన మొత్తం బిల్డ్ చేసుకోవడానికి 28,000 బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉందండి. మనకి ప్రెజెంట్ ఒక బ్రిక్ ధర అనేది రూ. 10 చొప్పున తీసుకుంటున్నారు. మంచి క్వాలిటీ బ్రిక్ కావాలన్నట్లయితే రూ. 8, రూ. 9లో కూడా వచ్చే బ్రిక్స్ అనేవి ఉంటాయి. సో, మీకు మంచి క్వాలిటీ బ్రిక్ కావాలన్నట్లే మీకు రూ. 10 వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. 28,000 బ్రిక్స్‌కి రూ. 10 చొప్పునే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రూ. 2,80,000 వరకు కూడా మీకు ఇటుకరాళ్ళకి రెడ్ బ్రిక్స్‌కి సంబంధించి ఖర్చనేది అవుతుంది. అలాగే అగ్రిగేట్స్ అండి. కాంక్రీట్ ఉంటుంది కదా! పొడి కాంక్రీట్. ఇందులో మనకి కింద 40 అనేది యూజ్ చేసుకుంటారు. అక్కడి నుంచి 20 కాంక్రీట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అగ్రిగేట్స్ అనేవి. ఇవి మొత్తంగా మనకి 28 యూనిట్లు అనేవి పడతాయన్నమాట. అంటే 28 ట్రాక్టర్స్ అన్నమాట. సో, మనకి ప్రెజెంట్ ఒక ట్రాక్టర్ ధర రూ. 4,000 చొప్పున తీసుకుంటున్నారు. మొత్తం 28 యూనిట్స్‌కి కలుపుకొని మనకి రూ. 1,12,000 వరకు కూడా అగ్రిగేట్స్‌కి మీకు ఖర్చనేది అవుతుంది. అలాగే హౌస్‌కి సంబంధించి దర్వాజాలు, కిటికీలు, వాటికి తలుపులు, గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటాం. ఇక్కడ మీరు 2 ఫ్లోర్‌లకి సంబంధించి మెయిన్ డోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వుడెన్ డోర్స్ అనేవి తీసుకుంటారు. ఇక మిగతా డోర్లు, దర్వాజాలు వీటికొచ్చేసరికి మీకు లోపల పక్కా కాబట్టి వేప దర్వాజాలు లేదా మధ్య దర్వాజాలు అలాంటివి ఉంటాయి. అలాంటివి యూజ్ చేసుకుంటారనమాట. అలాగే వాటికి వచ్చే డోర్లు కూడా లోపలియి ఫ్లష్ డోర్స్ గానీ, డబ్ల్యూబీసీ డోర్స్ గానీ అలాంటివి యూజ్ చేసుకుంటారు. మెయిన్‌వి మట్టుకు మీకు టేక్ వుడెన్‌లోనే రావడం జరుగుతుంది. మెయిన్ డోర్స్ అనేవి. మనకి యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటారు. వాటికి సంబంధించి గ్రిల్స్ అనేవి వస్తాయి. మీరు మొత్తం వుడ్ యూజ్ చేసుకోవాలంటే బడ్జెట్ చాలా అవుతుంది. సో, మనం యూపీవీసీ విండోస్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకుందాం. వాటికి సంబంధించిన గ్రిల్స్ ఇలా మొత్తం హౌస్‌కి సంబంధించి ఈ వర్క్‌కి సంబంధించిన బడ్జెట్ అనేది మీకు రూ. 4,00,000 వరకు కూడా ఖర్చనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇదే హౌస్‌లో మనకి మార్బుల్స్ వేసుకుంటాం, గ్రానైట్ వేసుకుంటాం, టైల్స్ అనేవి వేసుకుంటాం. ఈ 3 వర్కులకి కలుపుకొని మనకి 2 ఫ్లోర్‌లకి సంబంధించి రూ. 3,00,000 వరకు కూడా ఖర్చనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం పీఓపీ సీలింగ్స్ అనేవి చేయించుకుంటామండి. పీఓపీ గాని, జిప్సమ్ గాని కొన్ని చోట్ల పీవీసీ కూడా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. 3 కంబైన్‌గా యూజ్ చేస్తాం. లేకపోతే జిప్సమ్ గాని, మనకి పీవీసీ గాని యూజ్ చేసుకుంటూ ఉంటాం. మన హౌస్ యొక్క డిజైన్‌ని బట్టి. సో, ఈ 3 వర్క్‌లో మీరు ఏది చేయించుకున్నా సరే మీకు ఇంచుమించుగా రూ. 1,00,000 వరకు కూడా ఈ సీలింగ్స్‌కి సంబంధించిన ఖర్చనేది అవుతుంది. అలాగే హౌస్‌లో ఎలక్ట్రికల్ వర్కు వాటికి సామాన్లనేవి తీసుకుంటాం గదా! ఈ సామాన్లు అలాగే వర్క్ చేసిన వారికి మొత్తానికి కలుపుకొని సుమారుగా రూ. 3,50,000 వరకు కూడా మీకు ఖర్చనేది అవుతుందనమాట. సపోజ్ మీరు G+1 కట్టుకున్నా లేదా డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నా మొత్తానికి సంబంధించి. ప్లంబింగ్ వర్క్‌కి సంబంధించి సెపరేట్ అమౌంట్ అనేది అవుతుంది. ప్లంబింగ్ వర్క్ మీకు మొత్తం ఈ 2 ఫ్లోర్‌లకి చేసుకోవడానికి ఇంచుమించుగా రూ. 1,50,000 వరకుని మీకు ఖర్చనేది అవుతుంది. ఇంకొక 30,000 అదనమే అవుతుంది గానీ తక్కువైతే కాదనమాట. ఇలా ఉంటుంది ప్లంబింగ్ వర్క్‌కి, ఎలక్ట్రికల్ వర్క్‌కి సంబంధించి. నెక్స్ట్ హౌస్‌లో మనం పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం. మొత్తం వాల్ కేర్‌లు అనేవి పెట్టించుకుంటాం. బయటొచ్చేసరికి స్ట్రక్చర్ డిజైన్స్ ఇలాంటివి చేయించుకుంటాం. ఇక హౌస్ మొత్తం సింపుల్‌గా ఉండే కలర్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. వీటిని మొత్తానికి కలుపుకొని మనకి మొత్తం G+1 కాబట్టి రూ. 2,80,000 వరకు కూడా మెటీరియల్‌కి ప్లస్ వర్క్ చేసిన వారికి మొత్తం బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే హౌస్‌లో మనం మెట్లకి గ్రానైట్ అనేది వేసుకుంటాం. స్టీల్ రైలింగ్ అనేది చేయించుకుంటాం. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనం ఒక గేట్ కాంపౌండ్ వాల్‌లో గేట్ అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది. వీటిలన్నిటికి సంబంధించి రూ. 1,80,000 వరకు కూడా మీకు ఖర్చనేది అవుతుంది. ఇక మేస్త్రి గారికి అయ్యే అమౌంట్ అండి. మేస్త్రి గారికి వచ్చేసరికి మొత్తం ఇక్కడ 2,000 చదరపు అడుగులు అనేది వచ్చింది కాబట్టి పర్ స్క్వేర్ ఫీట్‌కి మీకు రూ. 350 నుంచి రూ. 400 వరకు కూడా కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేస్త్రి గారి యొక్క డిమాండ్‌ని బట్టి తీసుకుంటూ ఉంటారు. సో, మనకి మొత్తంగా కలుపుకొని 2,000 చదరపు అడుగులకి రూ. 350 చొప్పున చూసుకున్నట్లయితే రూ. 7,00,000 వరకు కూడా మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అవుతుంది. అయితే మీరిక్కడ ఈ మెటీరియల్ మనకి ఏదైతే ఉంటుందో మెటీరియల్ కాకుండా మీరు లేబర్ కాంట్రాక్ట్ అనేది మేస్త్రి గారితో మాట్లాడుకునేటప్పుడు దానికి సంబంధించి మీరు ఏ రేట్‌లో చేస్తున్నారు, ఏమేమి వర్క్స్ చేస్తున్నారు అనేది కంపల్సరీ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలామంది రూ. 350లోనే అన్ని వర్కులనేవి చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, రూ. 350కి అన్ని వర్కులు చేయరు. మాక్సిమం వీటికి సంబంధించి వెల్యువేషన్‌కి సెపరేట్‌గా తీసుకుంటూ ఉంటారు. కాంపౌండ్ వాల్స్‌కి సెపరేట్‌గానే చార్జ్ అనేది చేస్తూ ఉంటారు. ఇవి ఇంక్లూడ్ చేసే ఉంటాయా లేదా అని చెప్పి అనేది అడుగుతున్నారు. మీరు ఎప్పుడైతే హౌస్‌కి సంబంధించి మీరు మేస్త్రి గారితో మాట్లాడుకుంటారో అప్పుడే మీరు ఈ రూ. 350లో ఏమేమి వర్క్స్ చేస్తారు ఏంటి అనేది కంపల్సరీ అగ్రీమెంట్‌లో రాయించుకోండి. ఆ రాయించుకున్న విధంగా ఆ వర్క్‌లే చేస్తారనమాట. మీకు ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా వర్కులు చేయాల్సిన అవసరం అయితే ఉన్న చోట ఏంటన్నట్లయితే మీకు ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇది ఏ వర్క్‌లో అయినా ఇలాగే జరుగుతుంది. సో, చాలామంది తెలియక ఈ రూ. 350లోనే అన్నీ చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అన్నీ చేయరండి. వారి యొక్క డిమాండ్‌ని బట్టి, ఏరియాని బట్టి
రూ. 350 నుంచి రూ. 400 అనేది మీకు చెప్తుంది అన్నట్లయితే రూ. 400 తీసుకుంటే ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మాక్సిమం ఉండదు. వీటికి సెపరేట్ గానే చార్జ్ చేస్తారు. ఏ మేస్త్రి తీసుకున్నా సరే. ఇలా డిఫరెన్స్ అనేది కొంచెం ఉంటుంది. ఇది నోటీస్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో G+1 కింద పైన మొత్తం 2000 చదరపు అడుగులకి మనం ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే అది డూప్లెక్స్ కానివ్వండి, G+1 కానివ్వండి. మొత్తం మీకు బడ్జెట్ అనేది 41,20,000 వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనం కబోర్డ్ వర్క్ అనేది ఇంక్లూడ్ చేసుకోలేదండి. మీరు ఈ G+1 కానీ మీరు డూప్లెక్స్ కట్టుకుంటే డూప్లెక్స్ కానీ మొత్తంగా కలుపుకొని మీరు కబోర్డ్ వర్క్స్ ఇవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఒక 5 lakhs వరకు కూడా బడ్జెట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు టోటల్ బడ్జెట్ అనేది 46,20,000 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. మొత్తం మీకు G+1 ఇంటికి సంబంధించి. అయితే చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళే కొంచెం మనకి ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది కదండీ! ఎందుకన్నట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్లయితే మనం బేస్‌మెంట్ అనేది వేసుకుంటాం. ప్లింత్ బీమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇవన్నీ ఉండవు కదండీ! మనకి ఖర్చు అనేది చాలా తగ్గుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా అయితే తగ్గదండి. ఎప్పుడైతే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 46,00,000 అనేది ఉందో దీనిలో మీకు మొత్తం మీద కలుపుకొని ఒక 2 lakhs వరకు మాత్రమే తగ్గటం జరుగుతుంది. అది కూడా మీకు మెటీరియల్ పరంగా కొంచెం సేవ్ అవుతుందన్నమాట. ఇక లేబర్ పరంగా గానీ వీటిలన్నిటికి సంబంధించి ఎటువంటి చార్జెస్ అనేవి మీకు తగ్గే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తక్కువ శాతం ఉంటాయన్నమాట. తగ్గవు. ఎందుకన్నట్లయితే మీకు మెటీరియల్ పరంగా పైకి వెళ్ళే కొద్దీ మెటీరియల్ అనేది కింద నుంచి పైకి మోయించుకోవాలి. సో మీకు ఇక్కడ బడ్జెట్ అనేది పెరుగుతుంది. మీకు ఏదైతే కింద మనకి బీమ్స్ అనేవి వస్తున్నాయో వీటిలో పెట్టే బడ్జెట్‌లో చాలా వరకు ఈ మెటీరియల్ మోయించుకునే దగ్గర మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా చాలా వరకు కూడా మీకు అమౌంట్ అనేది సిమిలర్‌గా అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్‌కి, గ్రౌండ్ ఫ్లోర్‌కి మీకు మాక్సిమం ఒక 2 lakhs వరకు మాత్రమే మీకు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంతకు మించి పెద్ద పెద్ద డిఫరెన్స్‌లనేవి ఉండవు. ఇది చాలా మంది అడిగే వాళ్ళందరూ కూడా నోటీస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్‌గా మనకి ఈ 2026లో మీరు ఒక G+1 గాని, డూప్లెక్స్ గాని కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు 46,20,000 వరకు కూడా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. ఇది కూడా నోటీస్ చేసుకోండి. వీడియో నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.